తారాసింగ్ గారిని వెంటనే విధి నిర్వహణ నుండి తప్పించాలని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం 142, 143 విస్తీర్ణము 11 ఎకరాల 8 గుంటల గల భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి వారికి అనుకూలంగా వారిని వారసులుగా ధృవీకరించి వారికి అనుకూలంగా వ్యవహరించిన తాండూరు తహసీల్దార్ గారికి వెంటనే సస్పెండ్ చేయాలని, విధుల నుండి బర్తరఫ్ చేసి అతనిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని జనసత్తా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు ఠాకూర్ సూరజ్ సింగ్ డిమాండ్ చేశారు. తన ఉద్యోగ విధి నిర్వహణలో ఏ విధముగా ధృవీకరించారో చెప్పాలని చట్టంలో నిర్దేశించబడినప్పటికీ తహసీల్దార్ గారు తారాసింగ్ గారు బుద్ధిపూర్వకంగా అసలు అయిన యజమానికి నష్టం కలగజేసే ఉద్దేశంతో చట్టం నిర్దేశించిన దానికి భిన్నంగా వ్యవహరించిన తహసీల్దార్ గారిని సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. తాండూర్ తహసీల్దార్ తారాసింగ్ గారిని వెంటనే సస్పెండ్ చేసి అతన్ని ఉద్యోగం నుండి బర్తరఫ్ చేయాలని నేను పై అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని చెంగోల్ గ్రామంలో సర్వే నంబర్లు 200, 200, 212, 141, 142, 143 ఈ సర్వే నంబర్ల యొక్క విస్తీర్ణము 11 ఎకరాల 8 గుంటలు భూమిని తప్పుడు పత్రాలు సృష్టించిన వారిని వారసులు ఎవరైతే కారో వారు వారసులుగాని ధృవీకరించి వారికి అనుకూలంగా వివరించిన తాండూరు తహసీల్దార్ గారికి వెంటనే సస్పెండ్ చేసి ఉద్యోగం నుండి తొలగించాలని, అంతేకాకుండా ఇతనిపై క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలని నేను జనసత్తా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షునిగా ఠాకూర్ సూరజ్ సింగ్ నేను డిమాండ్ చేస్తున్నాను. తాండూరు తహసీల్దార్ గారు తారాసింగ్ గారు తన ఉద్యోగ విధి నిర్వహణలో ఏ విధంగా వివరించాలో చట్టంలో నిర్దేశింపబడినప్పటికీ తహసీల్దార్ తారాసింగ్ గారు బుద్ధిపూర్వకంగా అసలైన యజమానికి నష్టం కలిగజేయాలనే ఉద్దేశంతో చట్టం నిర్దేశించిన దానికి భిన్నంగా వివరించిన తారాసింగ్ గారిని వెంటనే విధి నిర్వహణ నుండి తప్పించాలని ఠాకూర్ సూరజ్ సింగ్ మరి జిల్లా కలెక్టర్ గారికి, CCLA కమిషనర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తాండూరు తహసీల్దార్ తాండూరులో విధి నిర్వహణ 3 సంవత్సరాల పై నుండి విధి నిర్వహణ చేస్తూ అవినీతి అక్రమ లాభం పొందుతూ రాజ్యం ఏలుతున్నాడని నేను ఈ వీడియో ద్వారా ఈ పత్రికలో రాసే పత్రిక ప్రకటన విడుదల ఆ ప్రకటనలో నేను తెలుపుతున్నాను. తాండూరు తహసీల్దార్ తారాసింగ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అప్పగించినప్పుడు కోట్ల రూపాయల ఆస్తులను తన అధికార దుర్వినియోగం చేసి నమ్మక ద్రోహంకు పాల్పడిన తారాసింగ్ గారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తహసీల్దార్ తారాసింగ్ గారికి ఎన్నోసార్లు ప్రభుత్వ భూములు కోట్ల రూపాయల ఆస్తులు కాపాడాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పై అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చర్యలు చేపట్టాలని కోరినా నిర్లక్ష్యంగా వివరించి ఉద్యోగం తన జేబులు నింపుకున్నటువంటి తారాసింగ్ గారిని బర్తరఫ్ చేయాలని నేను కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది, వికారాబాద్ జిల్లా తారాసింగ్ మండలంలో తన విధి నిర్వహణలో సమయంలో గ్రామంలో ఇతను విధులు చేరినప్పటి నుండి తాండూరు సర్వే నంబర్ 212, 111, తాండూరు సర్వే నంబర్ 130, కస్టోడియన్ ప్రాపర్టీ ఈ సర్వే నంబర్లు ఇతర ప్రభుత్వ భూములు కోట్ల రూపాయల ఆస్తులు గుంటలు
అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమ లాభం పొందుతూ తప్పుడు పత్రాలు ప్రభుత్వానికి నష్టం కలిగిస్తూ సృష్టించిన వారి నమ్మక ద్రోహంకు బాధితులు ఎవరైతే కారో వారిపై ఫిర్యాదు చేసి చట్టరీత్యా అనుకూలంగా వివరించిన తాండూరు తహసీల్దార్ గారికి పత్రికలో వెంటనే సదుపాయం చేసిన ప్రకటన ఉద్యోగం నుండి తొలగించారు.